అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులు అరెస్ట్ అయ్యారు. అలాగే యాన్సింగ్ జుయాంగ్ లియు అనే ఇద్దరు శాస్త్రవేత్తలను అమెరికా FBI అరెస్ట్ చేసింది. మిషన్ గన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇది వ్యవసాయ టెర్రరిజం అంటూ అమెరికా ఆరోపిస్తుంది. ఈ ఫంగస్ కారణంగా మానవులు పశువులకు హాని కలిగిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనా వైరస్ తో ప్రపంచం వణికిపోతూ ఉంటే మరో కొత్త వైరస్ సృష్టికి చైనా ప్లాన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు చేసింది అమెరికా. అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులు అరెస్ట్ అయ్యారు. యాన్సింగ్ జుయాంగ్ లియు అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అమెరికా FBI అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మిషన్ గన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మరొకసారి COVID-19 తర్వాత చైనా దృష్టి ఇంకొక కొత్త వైరస్ పైన పడిందా అన్న అనుమానాలు ప్రస్తుతం అమెరికాలో అరెస్ట్ అయిన ఇద్దరు శాస్త్రవేత్తలను గమనిస్తే అర్థమవుతుంది. అమెరికాలో చైనాకు సంబంధించిన యూనిక్ జియాన్, అదేవిధంగా జున్యాంగ్ లియు అనే ఇద్దరు శాస్త్రవేత్తలను కూడా అమెరికా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిషన్ గన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం శిలీంధ్రాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇది వ్యవసాయ టెర్రరిజం అంటూ కూడా అమెరికా ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క ఫంగస్ కారణంగా మానవులు పశువులకు హాని కలుగుతుంది, వాంతులు కాలేయాన్ని దెబ్బతీస్తూ ఈ యొక్క వైరస్ పనిచేస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చైనా ల్యాబ్ లో మరో డేంజరస్ వైరస్ సృష్టికి ప్రయత్నం చేసిందంటూ కూడా అమెరికా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. COVID-19 ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఇటు ఆర్థికంగా అదేవిధంగా మానవుల పైన ప్రభావం చూపింది అనేది కూడా చూసి వస్తున్నాం. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ వైరస్ ను ఎందుకు తయారు చేయాలనుకుంటున్నారు, ఈ చైనా ల్యాబ్ లోకి ఈ డేంజరస్ వైరస్ సృష్టి చేయడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రస్తుతం అమెరికా అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిషన్ గన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేయడానికి కోసం శిలీంధ్రాలను ఈ అధికారులు శాస్త్రవేత్తలు తరలిస్తుండగా అధికారులు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. గోపి, అంటే అమెరికా ఏం చెప్తుంది? ఈ ఫంగస్ కావచ్చు, వైరస్ కావచ్చు, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తుంది అమెరికా? ముఖ్యంగా ఈ ఫంగస్ పశువుల పైన మనుషుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది కూడా అమెరికా అయితే చెప్తూ వస్తుంది. దీని ద్వారా ఇటు విపరీతమైన వాంతులు కలుగుతాయి, అదేవిధంగా కాలేయానికి సంబంధించిన కాలేయం పూర్తిగా దెబ్బతిని ఇటు మనుషులు పశువులు చనిపోయే ప్రమాదం ఉంది అనేది కూడా అమెరికా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇద్దరు శాస్త్రవేత్తలను పూర్తిగా లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క శిలీంధ్రాలను ఎందుకు తరలిస్తున్నారు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చైనా ఖచ్చితంగా ప్రపంచాన్ని నాశనం చేయాలంటూ ఈ యొక్క వ్యూహంలో భాగంగానే ఈ యొక్క కొత్త వైరస్ ను సృష్టించే పనిలో పడింది అన్న అనుమానాలతో ప్రస్తుతం అయితే అమెరికా ఆ కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. శిలీంధ్రాలను ఈ శాస్త్రవేత్తలు తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు, దాని ద్వారా ఎటువంటి వైరస్ ను సృష్టిస్తారు, దానికి కేవలం వాంతులు కాలేయాలైనా లేదా ఇంకా ఇతర అవయవాలు కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా, పశువుల పైన మనుషుల పైన కూడా ఈ తీవ్రమైన ప్రభావం చూపే వైరస్ కు సంబంధించి ఇంకా లోతైన విచారణ జరపాలి అనేది మాత్రం ప్రస్తుతం ఈ వైరస్ కావచ్చు, ఫంగస్ కానీ ఇప్పటికైనా దేనిపైన వాడినట్లుగానే ఏమైనా కనిపించాయా? అంటే అమెరికా ఏం చెప్తుంది, ఎక్కడైనా వాడినట్టుగానే అలాంటి ఆధారాలు ఏమైనా దొరికాయా ఇది ఆల్రెడీ యూజ్ చేసినట్టుగా? ప్రస్తుతం ఈ యూనిక్ జియాన్ అదేవిధంగా జున్యాంగ్ లియు అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా శిలీంధ్రాలను తరలిస్తున్న సమయంలోనే పట్టుకోవడంతో దాంతో లోతైన విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. చైనా ల్యాబ్ లో ఈ డేంజరస్ వైరస్ తయారు చేయడమే లక్ష్యంగా ఈ శిలీంధ్రాలను తరలిస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం అధికారులు గుర్తించడం జరిగింది. ఆ శిలీంధ్రాలతోటి ఎటువంటి వైరస్ సృష్టిస్తున్నారు, దీని ద్వారా మానవాళికి కానీ ఇటు పశుపక్షాదులకు ఎటువంటి హాని కలుగుతుందన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క పరిశోధన ప్రారంభ దశలోనే ఉందా లేదా పూర్తయిందన్న దానిపైన కూడా శాస్త్రవేత్తలను లోతైన విచారణ జరిపితేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి చైనా ఇటువంటి వ్యూహాలను పనుతుంది, ప్రపంచ దేశాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది కూడా మరొకసారి ప్రపంచానికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నదే అమెరికా ఉద్దేశం అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.